నమస్కారం. వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. 2026 ఆగస్టు మాసఫలాలకు స్వాగతం. గ్రహాల సంచారం, శని వక్రగతి ప్రభావము, ఇతర ముఖ్యమైన గ్రహస్థితుల నేపథ్యంలో ప్రతి రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఉద్యోగము, వైద్య, ఆరోగ్యము, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, విద్య, వివాహ, విదేశీ అంశాల్లో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ నెలలో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి? ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది? అలాగే అదృష్టాన్ని పెంచే పరిహారాలు ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ అన్ని విషయాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు. మరి ఆలస్యం చేయకుండా గురువు గారిని అడిగి మేషరాశి నుండి మీనరాశి వరకు ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురువు గారు, వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి దాదాపుగా 1, 3, 4 వారాలు సామాన్య ఫలితాలుగా వచ్చేసాయి. పెద్ద గొప్పగా ప్రయత్నాలు ఏం లేవు. ఒకవేళ విదేశాలు వెళ్ళాలనుకున్నా, విదేశాల ఉన్న వాళ్ళు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నా, స్వదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నా కాస్త 2వ వారాన్నే వీళ్ళు ఎక్కువగా ప్రయోజనాన్ని, అంటే 2వ వారాన్ని కనుక తీసుకొని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తే లాభాలు పొందుకునే అవకాశం. బట్ 1, 3, 4 వారం బట్ దేవుడి దయ ఏంటంటే వీరికి నెగిటివ్ ఫలితాలు లేవు. సో శ్రమాధిక్యత వల్ల లాభాలు ఉన్నాయి. మళ్ళీ వెంటనే కింద కామెంట్ చేస్తారు, అంటే శ్రమ లేకపోతే అన్ని పనులు అవుతాయని. శ్రమాధిక్యత, శ్రమ పడడం, విపరీతమైన శ్రమ పడడం. జాతకం బాగాలేనప్పుడు విపరీత శ్రమ పడాలి, అమ్మనాన్ని పూజించాలి, దేవుడిని పూజించాలి, పరిహారం చేసుకోవాలి, మొక్కులు మొక్కాలి, మోకాళ్ళ మీద పర్వతాలు ఎక్కాలి, దేవుడి గదికి రోజు వెళ్ళాలి, ఇంట్లో దీపం పెట్టాలి, అలాగే అమ్మనాన్ని చూసుకోవాలి, అబద్ధం ఆడకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మందు కొట్టకూడదు, మాంసం తినకూడదు, పక్కింటి దానిలో ఎవరిని గోకకూడదు. ఇలా చెప్తారు ఏంటంటే ఇవన్నీ చేస్తే మనకి అప్పుడు బాగుంటుంది. అంటే ఫలితాలు బాగున్నప్పుడు పక్కింటి వాళ్ళని గోకి మందు కొట్టొచ్చు అడగండి. మంచిగా ఉన్నప్పుడు మనకి అటువంటి పనులు చేయబుద్ధి అవ్వదు. అది జాతకం అంటే. అలాగే యావరేజ్ ఉన్నప్పుడు ఏమిటి, పక్కవాడి ప్రోత్సాహంతో, పక్కవాడి ప్రోద్బలంతో వాడు పిలుస్తాడు, ఒరే మామ ధర మామ ఒక పెగ్గులా అంటాడు. వాడు మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెగ్గేసుకోవాలి వస్తుంది. ఆ పెగ్గేసుకుని వాడు ఏమంటాడు, వాడు ఫుల్ అయిపోతాడు, బండి చచ్చుకుంటూ మీరు నడపాలి. ఆ నడుస్తున్నప్పుడు వాడు పోలీసు పట్టుకుంటాడు, నడిపారు కాబట్టి మీరు లైసెన్స్ ఉండదు, తీసుకొని లోపల పెడతారు, మీరు లోపల పెడతారు. అంటే జాతకం అంటే ఏమిటి, నువ్వు చేస్తున్న పనికి తగినటువంటి ఫలితం వస్తుంది. జాతకం బాగున్నప్పుడు నేను చెడ్డ పని చేయనివ్వదు, జాతకం బాగాలేనప్పుడు చెడ్డ పని చేయిస్తుంది, దానిలో ప్రమాదం పడుతుంది అన్న విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా విద్యా అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, రైతులకి మంచి లాభాలు ఉన్నాయి. కొంత 2వ వారంలో వీరికి మంచి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి కాబట్టి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకున్నది సాధించేటువంటి తత్వం బాగా కనబడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకు కానీ, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఆరోగ్య విషయంలో కాస్త 4వ వారంలో కొద్దిగా ఉదర సంబంధమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వైద్యశాలకు వెళ్ళక తప్పదు. 4వ వారంలో వీరు వైద్యశాలకు వెళ్ళక తప్పదు. కొద్దిగా అతి అహంకారం కూడా ఉంటుంది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ థింకింగ్, నేనే గొప్ప, నేను ఎవరితో మాట్లాడడానికి అవకాశం లేదు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, నాకు మాత్రం అన్ని తెలుస్తున్నటువంటి ఒక అహంకారపూరిత మనస్తత్వం కూడా వీళ్ళు కొద్దిగా ఉసిగొలుపుతూ ఉంటుంది. దానివల్ల ఉన్న మామూలు ఫలితాలు కూడా నెగిటివ్గా మారే అవకాశం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే లాటరీల వైపు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. బట్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, అది కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టాలి. డే ట్రేడింగ్ చేయడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు. వ్యాపార పరంగా చూసుకుంటే పర్వాలేదు, ఓకే సో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొత్త వ్యక్తులని వ్యాపార భాగస్వాములు చేసుకునే ప్రయత్నం చేయకూడదు, అది కొంత నష్టాన్ని కలిగే అవకాశాలు. బట్ కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు కూడా ఉంటున్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, ఆరోగ్య లాభం కూడా ఉంటుంది. 4వ వారంలో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు. వీసా సంబంధ ఇంటర్వ్యూలు ఉంటే 2వ వారం పెట్టుకోండి. అబ్బో మేము లేదండి 1వ వారం వచ్చేసింది మాకు అన్నప్పుడు జన్మజాతకం చూయించుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. జన్మజాతకంలో భాగ్యాధిపతి దశ ఉన్నప్పుడు తప్పకుండా వీరికి మంచి యోగాలు ఉంటాయి. బట్ జన్మజాతకంలో బలంగా ఉంటే ఓకే, జన్మజాతకంలో కూడా బలహీనంగా ఉండి గోచార ఫలితాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకండి. ముఖ్యంగా విద్యార్థులు ఈ IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు రాసేవాడు సమయపాలన లేకపోవడం, ఈ సమయపాలన లేకపోవడం వల్ల వాళ్ళకి పర్సెంటేజ్ కాస్త తగ్గిపోయి సపోజ్ 8.5 బ్యాండ్స్ 8 బ్యాండ్స్ వచ్చిన దగ్గర మీకు 6.5 బ్యాండ్స్ వచ్చేసి, GRE స్కోరు 1000 లోపల వచ్చేసి, లేదా 1000 బొట్టాబుట్టి మార్కులు వచ్చేసి ఇబ్బంది పడతారు. సో సమయపాలన వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. సమయపాలన అంటే మీరు
సామెత ఉంది కదా మనకి, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అని. కాబట్టి ఒక గంట ముందే పరీక్ష కేంద్రం దగ్గర ఉంటే మీకు ప్రయోజనం. ఇంతకాలం వర్షం పడట్లేదు, వాళ్ళు ఏదో ఎగ్జామ్ సెంటర్కి ఉన్నప్పుడు ఏం పడలేదు అనుకుంటారు. ఆ రోజు కుంభవృష్టి వర్షం పడితే మీ ఎగ్జామ్ మాత్రం ఆగిపోదు, ఎగ్జామ్ తప్పకుండా రాయాలి. దానికన్నా ఒక గంట ముందు ఉంటే చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే ఆలస్యమైందని చెప్పేసి మనం సాకులు చెప్పే ప్రయత్నం చాలామంది చేస్తుంటారు, కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మీరు ఎగ్జామ్ హాల్కి గంట ముందుగానే వెళ్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకుంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవస్థలో కానీ చాలా అనుకూలత. కానీ వృత్తి ఉద్యోగంలో పర్వాలేదు, కానీ ఎగ్జామ్ విషయంలో మాత్రం ఎక్స్క్యూజ్. అసలు అందులో ఈ ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ అనే పరీక్షల్లో ఏమాత్రం మనకి ఎక్స్క్యూజ్ అయిపోయిందంటే మళ్ళీ స్లాట్ దొరకడమే కష్టం, మళ్ళీ మనకి వెళ్ళడం కష్టం. కాబట్టి ముందుగానే అక్కడ ఉండడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది, పెద్దల మాట వినడం ప్రయోజనం ఉంటుంది. అలాగే దుష్టుల సాంగత్యం తగ్గించుకోవడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఉంది, కానీ ఒత్తిడి ఉంటుంది, కొద్దిగా పై అధికారులు ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో అందరు కూడా ఈ మధ్య లే ఆఫ్ అవుతుంది, ఫైర్ చేస్తారేమో భయపడాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగం భద్రంగా ఉంది, ఏమీ కంగారు పడక్కర్లేదు. కొత్త ఉద్యోగం కూడా 2వ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నం చేయండి, అనుకూలవంతమైన శుభ ఫలితాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులకు కానీ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మా జ్యోతిష్య పండితులకి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే ఈ డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. ముఖ్యంగా రైతు సోదరులకి శుభకరం. తప్పకుండా పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా వీరికి అనుకూలవంతమైన శుభయోగం అని చెప్పవచ్చు. ఈ మాసం మొత్తం కూడా శుభయోగమే ఎక్కువ కనబడుతోంది. బట్ హనుమాన్ చాలీసా పారాయణం ఒకటి, భగవద్గీతలో 11వ అధ్యాయం చదువుకోవడం వీరికి శుభయోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. గురుగారు, మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మిథున రాశి వారికి ఆరంభమే అద్భుతంగా ఉంది. ఆరంభంలో అద్భుతంగా ఉంది, 2వ వారంలో దెబ్బ కొడుతుంది. కాబట్టి అతిగా ఆశపడకనైనా జాగ్రత్తగా ఉండండి. 2వ వారంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఈ జంజీలకే సమస్య ఎక్కువ ఉంది. ఈ లవర్స్, ఎగ్జామ్ డుమ్మా కొట్టడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, పక్కదారి పట్టడం అనేది ఒకటి. 2వది కొంతమంది దుష్టుల సాంగత్యం వల్ల మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడడం. ఒక రకంగా ఈ రాశి వారికి 2వ వారంలో దుష్టులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు కరెక్ట్గా అర్థమైంది వాళ్ళకి, దుష్టులు ఎవరైతే ఉంటారో మీ బాడీలో ఒక పార్ట్ ఉండదు, అంతే పర్వాలేదు, దానికి పెద్ద సమస్య ఏం లేదండి. ఏదో ఒక పార్ట్, కుడి కాలు లేకపోతే ఎడమ కాలు, కుడి చేయి ఎడమ చేయి ఒకటి ఉండదు అంతే. మిగతా పార్ట్స్ ఉంటాయి వాళ్ళకి. బాగా దుష్టులకి బాగా మందు కొట్టి మంచిగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి, అంటే మందు కొట్టి ఒక 140లో వెళ్ళే వాళ్ళకి ఒక పార్ట్, ఎందుకంటే భారం, శరీరంలో ఒక భారం ఎందుకు, బరువు తగ్గించుకుంటారు, పర్వాలేదు వాళ్ళు. దట్ ఇస్ అ గుడ్ సైన్ అనుకుంటా నేను. అది మీరు వెటకారంగా తీసుకుంటారో మంచిగా తీసుకుంటారో మీ ఇష్టం. ఇది 2వ వారంలో జరిగే అవకాశం. అంటే మొదటి వారంలో మందు కొట్టొచ్చా, ఇందాక చెప్పాను ఒక రాశి వాళ్ళు చెప్పాను. మొదటి వారంలో మంచితనం ఉన్నప్పుడు, అంటే మీ నాన్నగారు మీ పక్క ఉన్నారనుకో, మందు కొట్టబుద్ది అవుద్దా, అవ్వదు కదా. అలాగా కొన్ని శుభగ్రహాలు మీతో ఉన్నప్పుడు మనకి చెడు పని చేయాలన్న ఆలోచన రాదు. కాబట్టి తప్పకుండా మీకు మొదటి వారంలో అనుకూలత, 2వ వారంలో నెగిటివ్, 3-4 వారంలో యావరేజ్ ఫలితాలు. ఇక్కడ 2వ వారం దెబ్బ పడింది కదా, 3వ వారంలో జాగ్రత్తగా ఉంటాడు, 4వ వారంలో జాగ్రత్తగా ఉంటాడు. లేదా మొదటి వారంలో ప్రమాదపు అంచు దాకా వెళ్ళి, కొన్ని మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, లారీ కిందికి వాడు వెళ్ళి బయటపడి మృత్యుంజయుడు అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తుంటారు. హెల్మెట్ ఉండి తగిలి పక్కకు పడతాడు వాడు, లారీ కింద పడకుండా పక్కకు వచ్చేస్తాడు. ఇలా నేను చాలా సంఘటనలు చూశాను. అలా కొంత ప్రమాదం వరకు వెళ్ళి ఆ ప్రమాదాన్ని వాడు ఊహించుకొని ఇక నెక్స్ట్ ఒక 10 ఏళ్ల వరకు వాడు ఆ బండి వేగం ఇక పెట్టడు కదా, దానికి వాడికి వణుకు పుడుతుంది. అంటే ఆ నెక్స్ట్ 2 వారాలకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి తప్పకుండా వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల మొదటి వారంలోనే వీళ్ళకి ప్రమోషన్, ఉద్యోగము, విద్యలో అనుకూలత, పోటీ పరీక్షల విజయం, కళాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, వ్యాపారంలో మంచి మెళుకువలు, అంటే కొత్త వ్యాపార ప్రారంభం కూడా మొదటి వారంలోనే చేస్తారు వీళ్ళు. 2వ వారంలో వ్యాపార ప్రారంభం చేయకూడదు, ఇతరులను నమ్మకూడదు, మీ పక్కింటి వాళ్ళని కాదు సొంత వ్యక్తులను కూడా నమ్మకండి. లేదంటే మా ఆవిడ వాళ్ళ చిన్నమ్మ కొడుకండి, మా సొంత బావమరిది, నమ్మొద్దు, గొంతు కోసేస్తారు. మీది నమ్మించి మీరు గొంతు కోసేస్తారు. కేవలం నీ తోబుట్టుల్ని, తోడబుట్టిన వాళ్ళని, నీ భార్యని, నీ భర్తని, నీ అమ్మనాన్నని తప్ప ఇంకొకరు నమ్మకూడదు. అత్తమామల్ని కూడా మళ్ళీ ఏదో కోడలు చూసి కిరణ్ శర్మ అత్తమామల్ని నమ్మొద్దని అనుకోకండి, అత్తమామల్ని మాత్రం నమ్మండి. అంటే కుటుంబ సభ్యులతో మాత్రమే తప్ప పరాయి వ్యక్తుల్ని అసలు నమ్మే ప్రయత్నం చేయడం. పరాయి వ్యక్తులు మీన్స్ థర్డ్ పార్టీ. సో బావమరిది అనేవాడు నాట్ ఓన్. సో మీకు ఆడపిల్లకి తమ్ముడేమో కానీ వీడికి బావమరిదే కదా. కాబట్టి బావమరిదిని ఎక్కువ నమ్మకు, తమ్ముడు నమ్ము. నీకు మరిది ఎక్కువ ఉన్నాడు, మరిదిని ఎక్కువ నమ్మకు, దూరంగానే ఉండు. ఏ టైంలో ఎలాంటి వస్తుందో. ఎందుకంటే కొంతమంది సావాసం ఉందిగా దోషం, మన అవి కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాను నేను. కొన్ని దాంట్లో మన ఎందుకు లేక వాళ్ళ మతాల పేరు చెప్పడం ఎందుకు కానీ, కన్నతల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమారుడు అని ఒక టైటిల్ వస్తుంది. కన్నతల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమారుడు, దానికి గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. అటువంటి దౌర్భాగ్యులతో స్నేహం చేస్తే నీ మరిదనుకున్నవాడు నేనేం చేస్తాడో తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళతో
దుర్మార్గులతో నువ్వు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిది తప్ప పనికిరాని వ్యక్తులతో స్నేహం చేస్తే ప్రమాదము అన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. 2వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3-4 వారాల్లో పర్వాలేదు. రైతన్నలకి, పూలు పడుగురాలు పండించే వారికి 2వ వారంలో నకిలీ విత్తనాల బెడద ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. 1వ వారంలో మీరు అనుకున్న పంట నార్లు వేసుకోవచ్చు, మీరు తప్పకుండా నారు పెట్టవచ్చు, నీరు పోయవచ్చును, కొత్తగా పంట మొలక మీకు వచ్చే అవకాశం ఉంటుంది. పంట లాభాలు ఉన్నాయి, పూలు పళ్ళు. అందులో ముఖ్యంగా ఈ చుక్కకూర, పాలకూర, బంతి పూలు, ఈ చామంతి పూలు నాటుకునే వాళ్ళకి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. రావాల్సిన బాకీలు కూడా వసూలు చేసుకునే అవకాశం. 2వ వారంలో పూచికత్తుగా సంతకాలు పెడితే పర్లేదు, ఒక 10 ఏళ్ళు మాత్రం మీరు కడుతూ ఉండాలి. ఏ చిట్ ఫండ్కో లేకపోతే ఏ బ్యాంక్కి సెక్యూరిటీ ఇచ్చారుగా వాళ్ళు లోన్ ఎత్తుకుని వాడు కాస్త జంపు జగన్నాథం తర్వాత మీరు శుభ్రంగా ప్రతి మాసంలో కూడా మీరు కడుతూ ఉండాలి. అంతే, ఒక 15 ఇయర్స్ మాత్రమే. మీ ఈఎంఐలు కాక వాడి ఈఎంఐలు కూడా కట్టుకోవాలి. ఆ విషయం ఏమిటంటే ఇలా చెప్తారంటే జరిగే అవకాశం ఉంది కనుక మీకు ముందుగానే హెచ్చరిస్తున్నా. నమ్మితే బాగుపడతారు, నమ్మకపోతే మళ్ళీ ఫోన్ చేసి కిరణ్ శర్మ లాంటి వాడు చెప్పాడు ఇట్లా అయిందని బాధపడకూడదు. అలా అవ్వద్దని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన జాతకం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాను, నేను మంచి జరగాలని కోరుకుంటున్నా. ఏదేమైనా 3-4 వారాల్లో బాగుంది కాబట్టి తప్పకుండా రాజకీయ పరంగా, సినిమా పరంగా, కళాకారుల క్రీడగా అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కలిసి రావడం, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉంటాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా లాభవంతమైన స్థితి కనపడుతుంది. పర్వాలేదు, అంటే అబోవ్ యావరేజ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా విదేశాలు వెళ్ళే ప్రయత్నం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. మొదటి వారంలో ఉన్నటువంటి ప్రయత్నం చేయండి. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళాలనుకుంటే 1వ వారం మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈ మాసంలో మీకు శుభయోగ పరంపరనే కొనసాగుతున్న విషయాన్ని గమనిస్తూ శుభమస్తు.